నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు ఆ డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. మేము రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పటి డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని ఏపీపీఎస్సీ, అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సి అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. తేడాలు ఏంటి? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పరీక్షే రాయకుండా నువ్వు టీచర్ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నావు. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? జీవోలు ఇచ్చింది సాక్షాత్తు ఎడ్యుకేషన్ మంత్రి అనే వ్యక్తి సంతకాలు లేకోకుండా, ఎడ్యుకేషన్ మంత్రి కాంకరెన్స్ లేకుండా జీవోలు ఇవ్వగలుగుతారా? అంటే డైరెక్ట్గా జీవోలు నువ్వే ఇచ్చి వ్యవస్థను ఫెసిలిటేట్ చేసి 372 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవోలను రద్దు చేసినాం. గేట్లు ఎత్తినాం, 372 మందిని నింపినాం, మళ్ళీ గేట్లు మూసేసినాం. ఇది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కొడుకే ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి ఇది బిగ్గెస్ట్ ఫ్లా. చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా డిఎస్సి పరీక్షే రాయాల్సిన అవసరం రాయకుండానే టీచర్ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి చరిత్రలో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. మొన్నే డిఎస్సి పెట్టాం, మెగా డిఎస్సి పెట్టాను. పిల్లలు బాగా చదువుకున్నారు. 350 పిటిషన్లు వేశారు. కోర్టుకి వెళ్ళారు. ఉద్యోగాలు వస్తే నాకు పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది, పిల్లలు బాగా చదువుకుంటారు. అడ్డుపడాలని అడ్డుపడ్డారు. 350 రిట్ పిటిషన్ అన్ని డిస్పోజ్ చేసి అందరికీ ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్క సంవత్సరం తర్వాత వచ్చి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు మీరు చూస్తే 80% టీచర్లంతా నేను నియమించిన డిఎస్సీ నుంచే వచ్చారు. ఏ స్కూల్ అన్నా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, 80% వాళ్లే. డిఎస్సీ అంటే తెలుగుదేశం. నాట్ ఓన్లీ అదే కాకుండా అధ్యాపకులకు గౌరవం పెంచాం. ఒకప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి పోయి ట్రాన్స్ఫర్లకు పోతే చదువు చెప్పే గురువులు రాజకీయ నాయకుల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి వారి యొక్క మెరిట్ పైనే వారికి పోస్టింగ్స్ ఇచ్చాం. అలాంటి పగడ్బందీగా చాలా చేశాం. ఇప్పుడు దాన్ని పవిత్రత దెబ్బతీయడానికి, అధ్యాపకులను అగౌరవపరచడానికి వాళ్ళేదో తప్పు చేశారు, లేకపోతే మ్యానిపులేషన్ చేశారనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, వాళ్ళు చెప్పింది కూడా మీరు చూస్తే ఎవరికో ర్యాంక్ వచ్చింది,
ఆయన సర్టిఫికెట్స్ తీసుకురాలేదు. ఆయన వెరిఫికేషన్ రాకపోతే ఆయన తప్పది. ఆయన లోపాలు ఆయన గుర్తుపెట్టుకోవాలి. రెండవది, పిల్లలు చదువుకోవడమే కాదు, స్పోర్ట్స్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను. అందుకే మీరు ఆలోచిస్తే 2% ఉంటే దాన్ని 3% చేసి అన్ని ఉద్యోగాల్లో చదువుకు సమానంగా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నా. పిల్లలు చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుకోవాలి. చదువుకోవడం ఒకటే కాదు, స్కూలుకు పోయినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంత చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తారో అంత ఇంపార్టెన్స్ ఆడుకోవడానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెంటల్గా ఎక్కడికక్కడ పిల్లలకు కూడా రిలీఫ్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ ఉద్యోగాలు ఇస్తే మీరెందుకు ఇచ్చారంటారు. డెఫినెట్గా ఇస్తాను. అది తెలుగుదేశం ఎన్డీఏ పాలసీ. గైడ్ లైన్స్ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారమే ఇచ్చాను తప్ప ఎక్కడా డీవియేషన్ లేదు. ఎక్కడో ఎవరో డబ్బులు అడిగారని ఇందులో అవినీతి జరిగిందంటారు. వీళ్ళ పిఏ 100 కోట్లు సంపాదించాడు, ఆయన ఆఫీసులో ఉండి దానికి సమాధానం చెప్పడు. నేను అందుకనే డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, జరగనియను. నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఎక్కడా అవినీతి జరిగే సమస్య ఉండదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి కారణం ఒకటి ఉంది. గ్రూప్ 1 సర్వీస్, అడ్మినిస్ట్రేటర్స్ సర్వీస్ చేసే ఎంపిక చేసే సర్వీసు, అందులో ఇష్టానుసారంగా చేశారు. ఆఫీసులో పగడ్బందీగా సెక్యూరిటీ పెట్టి చేయాల్సిన గ్రూప్ 1 హైదరాబాద్ పంపించేశారు. మామూలుగా మామూలుగా అయితే హ్యాండ్ రైటింగ్తో మామూలుగా మాన్యువల్గా చేయవలసినటువంటి పరీక్షలు రుద్దేది మెకానికల్గా చేశారు, డిజిటల్గా చేసేశారు. కోర్టు తప్పుపట్టింది. కోర్టు తప్పుపట్టినా లెక్క పెట్టుకోలేదు. మళ్ళా కోర్టు డైరెక్షన్ ఇస్తే హోప్ ఐలాండ్లో చేశారు. మళ్ళీ కోర్టు తప్పడితే ఆఫీసులో 3వసారి చేశారు. ఇష్టానుసారంగా పిల్లల యొక్క భవిష్యత్తుని అంధకారం చేయడానికి చేశారు. ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పగడ్బందీగా చేయాలి. అందులో కూడా చేసిన వాళ్ళు వాల్యుయేషన్ చూస్తే మామూలు టీచర్లు కూడా లేరు. ప్లంబర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, అటెండర్లు, ఎలక్ట్రీషియన్లు వీళ్ళు రివ్యూ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ వాస్తవాలు బయటపడతాయని ఇష్టానుసారంగా రెచ్చిపోయి పనిచేస్తున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేరు. తప్పు చేయకపోతే ప్రపంచంలో ఎవ్వరూ ఏమీ చేయలేరన్నది నా ఆలోచన.